Dear friends and masters, welcome back to our ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. ఈ వర్తమాన క్షణంలో నీశు చైతన్యానికి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి పద్మావతి అమ్మ తిరుపతి నుంచి. అమ్మకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అశేషన్ అమ్మ. ఓవర్ టు అమ్మ. మరి జగద్గురు అయినటువంటి పత్రిసారికి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ మరి వినిపిస్తుందమ్మా? వినపడుతుందమ్మా, బానే ఉంది కదా ఫోను? బాగుంది. మరి జగద్గురు అయినటువంటి పత్రిసారికి మరి స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ మరి ప్రతిరోజు మనకు జ్ఞానము ధ్యానం అందిస్తున్న తటపత్రి వీరరాఘవులు మరి రాజలక్ష్మి మేడంకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ మరి జూమ్ దృష్టిలో ఉండే ఆత్మ బంధువులందరికీ మరి నా వందనాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మానస మేడానికి మరి 100 కోటి వందనాలు తెలియజేస్తూ ఈ రోజు నేను తీసుకున్న మా ఊరు తిరుపతి, నా పేరు పద్మావతి. మరి ఈ రోజు తీసుకునే పుస్తకం ఏంటంటే ధ్యానమాల. ఆ పుస్తకంలో ఆనంద స్థితి ఉండాలంటే అనే టాపిక్ తీసుకున్నా. ఆనంద స్థితిలో ఉండాలంటే మరి నిత్యం ఆనంద స్థితిలో ఉండాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం అంటే ఆత్మ. గురువు ద్వారా ఏం తెలుసుకున్నాము? మనం ఆత్మలోని అంటే మనమే దైవంలోని మరి మనమే దైవం అయినప్పుడు ఆనంద స్వరూపములమే కదా. మనమే దైవం అయినప్పుడు మనకేం కొడుతుంది? ఆనంద స్వరూపులమే కదా. మరి ఆనంద స్వరూపులమైన మనము ఈ భూమి మీద జన్మ తీసుకుని దుఃఖంలో ఎందుకు ఉంటున్నాము అంటే ఆనందం ఎలా పొందాలో తెలియక దుఃఖంలోనే ఉండిపోతున్నాము. మరి ఆనందం ఎలా పొందాలి? ఆనందాన్ని అన్నది గురువు ద్వారా నేర్చుకున్నాము. నువ్వు ఎవరో తెలుసుకుంటే అదే నీకు శాశ్వతమైన ఆనంద స్థితి అయితే అటువంటి ఆనందం పొందడానికి మనము ఈ మానవ జన్మలోకి వచ్చాము. ఈ మానవ జన్మలో కొన్ని జన్మాలు తమో గుణము, కొన్ని జన్మాలు రజోగుణములో ఈ జీవిత అజ్ఞానంలో ఉంటూ జ్ఞానాన్ని పొందలేక మనకి తెలియని స్థితి ఏదో కరెక్ట్ అనుకుంటూ నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అని మూర్ఖత్వంతో కొన్ని జన్మాలు నాకు తెలుసు అని అజ్ఞానంలో కొన్ని జన్మాలు తెలుసుకొని మెల్లిగా 350 జన్మాలు తీసుకున్నాక సాత్విక స్థితిలో వచ్చాము. అప్పుడు గురువు వచ్చి మరి ఈ దుఃఖానికి కారణము, ఈ బాధలకి కారణము అజ్ఞానమే అని చెప్తూ ఈ అజ్ఞానాన్ని తొలగించే మార్గము జ్ఞానం పొందడమే అని చెప్పడం జరిగింది. అయితే ఈ జ్ఞానం పొందాలి అంటే మనసు యొక్క ప్రభావం తగ్గాలి, ఆత్మ యొక్క ప్రభావం పెరుగుతూ ఉండాలి. మరి మనసు యొక్క ప్రభావం తగ్గాలి, ఆత్మ యొక్క ప్రభావం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది అని తెలుసుకున్నాము.
మరి ఆత్మ ఉన్న ఆత్మకి ప్రాముఖ్యత ఇవ్వడము మనకే 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 ప్రాముఖ్యత ఇవ్వడము వల్ల ఇంత దుఃఖం ఏర్పడుతుంది. అందుచేత మనస్సు ప్రాముఖ్యం తగ్గించాలి. మనసుకి నేను అనే అహంకారం, నేననే అహంకారం, నాదనే మమకారం అనే రెండు లక్షణాలు ఉండడం వల్ల దేవుళ్ళమైన మనము జీవుళ్ళుగా బతుకుతున్నాము. అలా మనోస్థితిలో ఉండి మనస్సుకున్న అవలక్షణాలన్నీ ప్రదర్శిస్తుంటూ దుఃఖంలో ఉంటున్నాము. మన మనస్సుకున్న అవలక్షణాలన్నీ ప్రదర్శిస్తూ దుఃఖంలో ఉన్నాము. ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు సేవ అయితే రెండో మెట్టు త్యాగం. ఈ రెండిటి వల్ల ఆధ్యాత్మిక జీవితంలో గొప్పగా ఎదుగుతాము. వేదము అంటే త్యాగాన్ని అమృతాశ అంటే త్యాగం చేయడం వల్లే అమృతాన్ని పొందగలుగుతామని చెప్పింది. అయితే ఏ త్యాగం చేయాలి? మనము మనోస్థితిలో ఉన్నప్పుడు ఏ అలవాట్లు చేసుకున్నామో అవన్నీ వదులుకుంటూ ఉంటే పరమాత్మ స్వరూపులంగా ఉండగలుగుతాము. మనము ఇంతకు ముందు ధ్యానం లేక రాత్రికి ఏదైతే అలవాట్లు చేసుకున్నామో, ఎన్ని అలవాట్లు తెలుసుకున్నామో అవన్నీ వదులుకుంటే పరమాత్మ స్వరూపం ఉండగలుగుతాము. సృష్టిలో ఒక నియమము ఉంది. ఒకటి చావకుండా ఇంకొకటి పుట్టదు. సృష్టిలో ఒక నియమము ఉంది. ఒకటి చావకుండా ఇంకొకటి పుట్టదు. అంటే ఒకటి త్యాగం చేయకుండా ఇంకొకటి పొందలేమని. అందుకే మనము అమృత స్వరూపులము కావాలి అంటే మనోలక్షణాలు వదులుకుంటే ఆత్మ లక్షణాలు మనకు అలవాటు అవుతాయి. చూడండి, నిన్న కూడా హైదరాబాద్ లో చాలా బాగా జరుగుతుంది మేడం. నేను ఇంధన పెట్టి చూస్తున్నాను. ఆమె ఏమన్నదంటే, మరి మన కడుపు డ్రైవర్ అంట, మన నాలిక కండక్టర్ అంట. నాలిక ఏమంటది? రండి 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 అంటది. రుచిగా ఉంది వేయండి కడుపులో అని. అలా వేస్తే మన కడుపు ఏమవుతుంది? ధ్యానానికి పూనుకోకుండా నిద్ర వస్తుంది. కాబట్టి మనం మితంగా తినాలి. ఏదైనా మితంగా తింటేనే ధ్యానం అబ్బుతుంది అని చెప్తున్నాను. మరి గాంధీ మహాత్ముడు జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు భోజనం తిన్నాట. ఆ రోజు నిద్ర పట్టలేదంట. ఎందుకంటే ఆ భోజనం చేసిన ఆ రోజు ఎందుకో నిద్ర పట్టకుండా ఏదేదో కళ్ళు వస్తాని అంట. అప్పుడు ఎవరు ఈ రోజు భోజనం చేస్తుంది అని అడిగినా అంట. మరి ఆడ వాళ్ళ తల్లిని చంపిన ఆయన కొత్తగా చేరినాడంట. ఆయన చేసినాడు అని చెప్పినాడంట. అప్పుడు ఆయనకు తెలిసిందంట, భోజనం ఈ రోజు మారింది, నాకు నిద్ర పట్టలేదు. అందుకని ఆహారము చేసేవాళ్ళు ఎంతో ప్రశాంతంగా, ఎంతో వినయంగా, ఎంతో సత్యంగా, ధర్మంగా ఉండేవాళ్ళే ఆ దృష్టితో, ఆ దైవ దృష్టితో చేస్తేనే తిన్నోళ్ళకు కూడా ఒంటికి పడుతుంది అని చెప్పినారు. మరి ఎవరంటే వాళ్ళు చేస్తే అది ఈ ఆధ్యాత్మికలు వచ్చినప్పుడు అదే అబ్బదు. ప్రాపంచంలో ఉన్నప్పుడు ఏది తిన్నా ఎట్టున్నా గుణాలు మనం తెలుసుకోలేము. ఆధ్యాత్మికలోకి వచ్చినప్పుడు మనకు తెలుసుకుంటాము. ఎందుకంటే అది మారుతుంది అప్పుడే గుణం. అందుకని హలో మాట్లాడినారమ్మా? అమ్మా
అయితే ఏం త్యాగం చేయాలి? మన మనోస్థితిలో ఉన్నప్పుడు ఏమి అలవాట్లు చేసుకున్నామో అవన్నీ వదులుకుంటే పరమాత్మ స్వరూపులంగా ఉండగలుగుతాము. సృష్టిలో ఒక నియమం ఉంది. ఒకటి చావకుండా ఇంకొకటి పుట్టదు. అంటే ఒకటి త్యాగం చేయకుండా ఇంకొకటి పొందలేమన్నమాట. అందుకే మనము అమృత స్వరూపులము కావాలి అంటే మనోలక్షణాలు వదులుకుంటే ఆత్మ లక్షణాలు మనకు అలవాట్లు అవుతాయి. అంటే మన అలవాట్లు మార్చుకోవాలా. ప్రాపంచికంలో ఉండే అలవాట్లు ఆధ్యాత్మికంలోకి వచ్చినాక మార్చుకుంటేనే ఆ పరమాత్మని పట్టుకోగలుగుతాం. ఆ సత్యాన్ని మనకు అబ్బుతుంది. మరి అప్పుడు మాదిరి ఉంటే మనకు అబ్బది. ఎంతో సత్యంగా ఉండాలా, ధర్మంగా ఉండాలా, న్యాయంగా ఉండాలి. మరి అంటే మనసు యొక్క సత్తు, రజో, తమో గుణాలన్నీ వదలగలిగితే ఆత్మ లక్షణాలైన దైవ లక్షణాలు పొందగలుగుతాము. అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము వదలగలిగితే ఈ 3 గుణాలు వదలాలంట. ఆత్మ లక్షణమైన దైవ లక్షణాలు పొందగలుగుతాము. సహజంగా స్వరూపుల అవుతాము. అందుచేత ఏ గుణాలకు వదులుకుంటే ఏమి పొందుతామో తెలుసుకుందాము. ఏ గుణాలు వదిలితే ఏం పొందుతామో తెలుసుకుందాము. కఠినమైన చావకుండా కరుణ చావదు. కఠినము చావకుండా కరుణ చావదు. అంటే నువ్వు కఠినాన్ని వదిలితే కరుణ నీలో నుంచి బయటకి వస్తుంది. అందుకే కఠినము వదులకుండా కరుణ పుట్టదు అన్నారు. నీవు కఠినంలో ఉంటే మనోస్థితి ఉంటావు. కానీ అది వదులుకుంటే భగవంతుణ్ణి లక్షణాలైన ఆ కరుణాస్థితిలో ఉంచి పుడుతుంది. మరి దేశము చావకుండా ప్రేమ పుట్టదు. అందరినీ దేశిస్తూ ఉంటే మనలో ప్రేమ అనేది పుట్టదు. దేశించే వారికి అందరూ శత్రువులే, ప్రేమించే వారికి అందరూ మిత్రువులే. ఆ ప్రేమ మరి దేశించే వాళ్ళకి అందరి శత్రువులు. ఎక్కడున్నా ప్రేమతో ఉండాలి. ఎప్పుడు కోపంతో, వీర్ష్యంతో ఉంటే శత్రువులు అవుతారు. మరి ప్రేమతో ఉంటే అందరూ మిత్రులు అవుతారు. ఎక్కడికి పోయినా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. అలా మనం ప్రేమతోనే ఉండాల. మనకు అందరూ మిత్రులుగా ఉంటారు, ప్రేమిస్తారు. చూడండి, భక్తి గారు మనకు జ్ఞానం అనే విత్తనాలు ఇచ్చారు. అవి మొలకెత్తాలంటే అవి మన శరీరం అనే నీరు పోయాలి. శరీరం అనే పొలంలో ధ్యానం అనే నీరు పోసి, స్వాధ్యాయం అనే ఎరువేసి, సాంగత్యం అనే కృషి చేస్తేనే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. ఆ పంటను మనము 10 మందికి పంచితే బ్రహ్మ జ్ఞానం అనే పంట వస్తుంది. బ్రహ్మ జ్ఞానం అనే వృక్షము పొందుతాము. పత్రి గారు చెప్తాడు, పంచితే పెంచబడుతుంది, దోచుకుంటే మరి దాచుకుంటే దోచుకోబడుతుందని గురువు చెప్పినాడు. మరి గురువు చెప్పినప్పుడు మనము ఏదైతే చేస్తామో అదే మనం దాన్ని చెయ్యాలి అని చెప్పింది. సమాజంలో గుణాలు కావాలి,
దేశం అంటే చూడండి, ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా ఘోరం జరిగితే మంచి పని అయింది అంటాము. నీలో దేశం ఉంది కాబట్టి ఎదుటి వారిని విమర్శిస్తున్నావు, కానీ వాడి కర్మకి వాడు అనుభవిస్తున్నాడు. నువ్వు వాడిని విమర్శించాలి, విమర్శించిన అవసరము లేదు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ఒకడికి ఎదురుగా చూస్తా ఉండలేం కదా. వాడికి అట్టే జరగాలి కావాలి అంటే మళ్ళా దేశం ఉన్నట్టే, అయ్యో బాధ దెబ్బ తగిలిన దానికి కష్టం వచ్చిందా అని ప్రేమించాలి. మరి అప్పుడు ఆ దేశం అనేది మనకు లేనట్టు ఉంటుంది. అటువంటి దేశము చావకుండా ప్రేమ పుట్టదు. శత్రువైన ఆపదలో ఉన్నప్పుడు వాడిని రక్షిస్తే వాడికి కూడా ప్రేమ పుడుతుంది. మనకు శత్రువైన శత్రువుగానిలే వాడిని ప్రేమించాల. వాడికి మనం తినేదైనా ఆపేసి వాడికి పెట్టాల. మరి ఇప్పుడు మా కుక్కే ఉంది, దానికి నేను అన్నం తినకుండా ముందు పెట్టేసి తింటేనే మనసు తృప్తి పడుతుంది. ఎందుకంటే అది ఎదురు చూస్తా ఉంటారు. దాన్ని పెట్టి లేపి దాన్ని బుజ్జగిస్తేనే అది తింటది. అది నేను తిని మళ్ళీ పెడతామంటే మనసు అంతరాత్మ కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది నోరు లేనిది, అది అడిగేదానికి శక్తి లేదు. మనం పెట్టి మనం తింటే అది తిన్న తర్వాత మనకు తృప్తిగా ఉంటది. ఏం చూసినా అంటే ఎందుకు అట్టేస్తావు, గిన్నెలు పారబోస్తా అంటాడు. కానీ దానికి నచ్చిందంటే తింటది లాంటిలే. మరి ఇంక మన ఇంట్లో కనిపెట్టుకున్నప్పుడు మనం వెయ్యాలి కదా. మనం అది వస్తూ ఉంటే అట్టేనే ఉంటది. ఎక్కువ ఆకలి అయితే పొయ్యి దగ్గరికి వస్తుంది నా దగ్గర. అప్పుడు నేను తెలుసుకుంటాను, ఓహో దీనికి ఎక్కువ ఆకలి అయిందా అనేసి. చుట్టూరు ఉండే వాళ్ళు బిస్కెట్లు వేస్తారు, దానికి బన్నులు వేస్తారు. అందరికి చుట్టమే అది. ఒక్కైనా కూడా అందరికీ విశ్వాసం ఉంటది అది. అందుకని దానికి బిస్కెట్లు వేసి బాగా ఆకలి కాకుండా రోజు అదేం పట్టించుకోవచ్చు, పండుకుంటారు. ఏమి తిన్నప్పుడు వంటింట్లోకి వచ్చిందంటే నాకు తెలుస్తుంది అప్పుడు, దీనికి ఆకలి అయిందా అనేసి. అప్పుడు అన్నం అయిపోయినా కూడా పాలున్నా నేను పోస్తాను. ఆ పాలు బిస్కెట్లు ఏదన్నా అప్పుడు తిని పడుకో. మరి అది నోరు లేని జీవం కదా, మనం దాని దగ్గర తీయాలి కదా. ఎందుకంటే మన నోరు ఉంది, మనం ఏదైనా చేయగలుగుతాము. మనం మనం కావాలన్నా వండుకుంటాము. మరి దానికి నోరు లేదు కదా. మరి నోరు లేని మూగ జీవాలను మనం ఎప్పుడైతే సేకరిస్తామో ఆ మిగిలిన అన్నం ఆ పిల్లులు తింటాయి, మనసులు పరిగెత్తాయి. తినండి అని నేను గమ్మున పక్కన ఉంటా. పాలు పోసి అన్నం పెట్టి అది తిన్న తర్వాత మిగిలింది ఆ పిల్లులు తింటాయి. కానీ అవి కూడా నోరు లేని జీవాలే కదా. పాలు పోస్తే ఏమవుతుంది మనకు, మనం తినేటప్పుడు వాటిని పస్తు పెట్టకుండా పెట్టితేనే మన మనసు అంతరాత్మ ఒప్పుకుంటారు. అందుకని పెట్టి తింటాను. అలా ఒక్క మనిషి భగవంతుడు కావాలి అంటే ఎన్ని అవలక్షణాలు వదులుకోవాలో ఆలోచించండి. నేను ఇంకు తాగకుండా అంత పుట్టదు. ఎప్పుడైతే పత్రి గారు వచ్చారు, ఆ పిరమిడ్ సొసైటీలో అందరు కూడా దేహకారులుగా మారారు. అంటే ఆయన ఎంతో మంది చేత హింస ఆపేశాడు. మనం ఎప్పుడైతే జీవుల ఎడల ప్రేమ చూపిస్తామో, కరుణ చూపిస్తామో, అప్పుడు మనము హింసను మానేసినట్లే. మరి ఆయన వచ్చిన తర్వాతనే కదా ఈ హింస వదిలింది. మరి హింస అంటే ఆయన ఎన్నో పుస్తకాలు గ్రైండర్లు వేసినాయంట, 50 పుస్తకాలు 2 అక్షరాలు వచ్చినాయంట. ఇన్ని పుస్తకాలు గ్రైండర్లు వేస్తే అంటే అన్ని తిరగేస్తే 2 హింసను వదిలి హంసను పట్టుకోవాలి. మరి మనం ధ్యానం చేయకుండా హింస చేయకూడదు అంటాడు పత్రి సారు. ఎందుకంటే హింస అంటే ఒక జీవిని ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడ పెట్టినా ఆదివారం గుట్టలు ఎన్ని లైన్లు కట్టుకోమంటారు. మనం ఏం చెప్పినా కూడా అవి తినేదానికి పుట్టినాయి, మీరు బాగా చెప్పినారు పో అని అంటారు. మన మాట లెక్క చేయరు. ఇంకా వాళ్ళకు అప్పుడు వ్యతిరేకంగా ఉంటది. మనం 10 మంది వాళ్ళు అవుతారు, మనం ఒక్కరం అవుతాం. ఆ 350 జన్మాలు నిండితేనే మనకు ఇష్టపడుతుంది. వాళ్ళు
చెప్పినారు మంచి మాటలే కదా మనం వినాలా అనేసి, కానీ వాళ్ళు లెక్క చేయరు కాబట్టి మనం ఏం చేయలేము, చెప్పేంత వరకే. ఎప్పుడైతే పత్రి గారు వచ్చారో ఆ పిరమిడ్ సొసైటీ అందరు కూడా శాఖాహారులుగా మారారు. మరి అందరూ కూడా ఎంతో మంది మారినారు ఆయన వల్ల, మహానుభావుడు. ఇప్పుడు హైదరాబాద్ లో 10,000 మంది ఉన్నారు రోజుకు. మరి వాళ్ళంతా ఆయన వల్లనే కదా వీళ్ళంతా మారింది. ఎంతో మంది లక్షల వేల మంది మారినారు. ఆ మాంసాహారం తినకుండా పాప, అది ఆత్మజ్ఞానం తెలియకుండా మాంసాహారం పాపమని తెలియకుండా చెప్పేవాళ్ళు లేక పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పత్రిసారి వచ్చి ఆ ప్రపంచాన్ని ధిక్కరించి ఆయన నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పిన తర్వాతనే మనకు తెలిసింది. లేకపోతే రాళ్లకు మొక్కుతానే ఉన్నాం. మరి కొంతమంది ఇంకా పోతానే ఉండారు. మా ఇంట్లో కూడా మా అబ్బాయి అరుణాచలం పోదాం రండి మా, మీరు రిజర్వేషన్ చేసుకోండి అంటే ఆయన రాలేము, మీరు పోయి రాకపోండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో లేరు. ఆ గుళ్ళకు రాళ్లకు మొక్కోడే సరిపోతుంది. వాళ్ళు కొన్ని జన్మాలు ఎత్తినా తెలుసుకుంటారు. మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలా? చెప్తాము ఒకసారి 2 సార్లు, కానీ వాళ్ళ ఇష్టం అది. ఈ జన్మకు శరీరం ఇచ్చినవే గాని బిడ్డలని, మళ్ళీ జన్మకు వాళ్ళెవరో మనం ఎవరు అట్టే ఉండాల. ఇంకా మనం రెటమతం చేస్తే గలాట్లయితాయి. మరి చెప్తాము, ఇన్నంత వరకే, వినుకుంటే వదిలేస్తాం. మరి అందుకో ఫస్ట్ మనం హింసను మానాలి. అప్పుడు మనలోంచి అహింస అనే మంచి లక్షణాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడైతే హింసను మానితే మంచి లక్షణాలు మనలోంచి, అహింస అనే మంచి లక్షణాలు వస్తాయి, బయటకు వస్తాయి మనలో నుంచి. మనం ఎప్పుడైతే ఆ జంతువులు చంపి అవన్నీ తిన్నామా, అవి అంతా మృతదేహాలు, అవి అజ్ఞానాలు. మరి అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే ఎలుగు. ఆ ఎలుగులో రావాలంటే మరి ఇవన్నీ వదిలేసి ఆ పరమాత్ముడి వల్లనే మనం ఆ ఎలుగులోకి వచ్చినాం. అంటే మనకి ఎన్ని తెలియదు. మనం ఆ మాంసాహారాలు తిన్నాం, ఆ గుళ్ళకు పోను. ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తున్నాడంటే ఏం చేస్తాడు? 1 నెల వేస్తాడు. ఆడ వేయడం, ఆ బట్టలు తీసేయడం, స్నానం చేయడము, మళ్ళా అప్పుడే తినడమా, తాగడమా, సిగరెట్లా. ఆ నెల దేవుడు ఉండాడు, మళ్ళీ అడిగిపోతాడు. అది అంటే ఆ భగవంతుడిని తెలుసుకోలేక అజ్ఞానంలో ఉన్నారు. ఏదో వేసినామా ఆ నెల చాలు, అది జీవితాంతరం ఉండాలా అని తెలీదు అజ్ఞానంలో ఉండి. మరి అహంకారం చావకుండా వినయం పుట్టదు. మరి అహంకారం ఎప్పుడైతే సావకుండా, ఇప్పుడు అహంకారం వల్లే కదా ఆయన మరి రావణాసురుడు ఆ బ్రహ్మజ్ఞానం పొందినాడు, బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు, మరి అన్ని జ్ఞానం నేర్చుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు రావణ బ్రహ్మ. మరి ఆ మాంసాహారం తిని ఆ గుణాల వల్లనే సీతాదేవిని చేపట్టాడు. నాకేం తక్కువ. ఆయన అప్పుడు లంక కూడా ఆయన కట్టింది కాదంట, శివుడు కట్టిందంట. పార్వతి దేవి శివుడు కట్టి ఆయన్ను గృహప్రదేశాన్ని పిలిచినారంట. అప్పుడు నాకు ఈ లంక కావాలి అన్నాడంట. సరే తీసుకోనండి శివుడికి ఎక్కడ గుడి లేదు చూడండి. అందుకనే ఆయన అడిగినాడని ఆయనకి ఇచ్చేసినాడంట లంక. మరి అలా నాకు ఇంత పదవి ఉంది, అన్ని ఉండాలి, నాకేం తక్కువ అని పరాయి చేయబట్టినాడు. మరి ఏమైనాడు? పతనం అయినాడు. తమ్ముడు చెప్పినా విన్నాడా? విభీషణుడు వినలేదు. ఆయన నువ్వెవరని దోస్తలకి కింద వైపడి రాముని పాదం పట్టాడు. రాజ్యం ఇచ్చినాడు రాముడు. ఎవరైతే ఆయన పాదం పడతారో ఆయన దగ్గర తీస్తాడు. అప్పటికైనా అన్న ఇను, నువ్వు ఆమెను వదిలేసి రాముడు దేవుడు మరి ఆయన ఇప్పటికైనా క్షమిస్తాడు అంటే ఆయన ఒప్పుకోలే. ఎవరైనా అహంకారం ఉంటే మరి పతనం అవుతారు. మరి అప్పుడు తెలియదు నాకేం తక్కువ అన్నట్టు. ఎప్పుడైతే మనం కొర్ర వంగితేనే మనకు ఆ లక్షణాలు వస్తాయి. ఒక మనిషి తొందరపడన్నా మనము ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే నేర్చుకుంటాము. లేకపోతే
ఇబ్బంది పడతాము. అట్నే అహంకారం నేను ఫలానా నేను గొప్ప, నాకు డిగ్రీలు ఉన్నాయి, నేను చాలా గొప్పవాణ్ణి అని నువ్వు అనుకుంటే నీలో అహంకారం ఉన్నట్లే. అలాగే ధనము పెరిగినా అహంకారం పెరుగుతుంది. పెంచుకోకుండా ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో ఆత్మ జ్ఞానం అవ్వదు. మరి అహంకారం పెరిగినా కూడా పెరగనట్టుంటే మనకు ఆ జ్ఞానం అవ్వద్ది. మరి నాకేం తక్కువ, నాకేమి లోటు ఉందని అహంకారం పెరిగితే ఆత్మ జ్ఞానం అవ్వదు. ఎప్పుడైనా అహంకారికి ఆత్మ జ్ఞానం అవ్వదు అంటారు. నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం, ఆత్మ చేస్తుంది అనుకుంటే వినయము. అంటే నేను చేయలేదు, ఆత్మ చేపిస్తుంది అనుకుంటే వినయము. అందుకే నీలో అహంకారం పోయినప్పుడు వినయము ఉన్న ఉత్పన్నమవుతుంది అని చెప్పడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే వినయంగా ఉంటావో, జీవించగలుగుతావో, నువ్వు దైవ స్వరూపుడు అవుతావు. ఎప్పుడైతే వినయంగా జీవించగలుగుతావో నువ్వు దైవ స్వరూపుడుగా ఉంటావు. అందుకని మనము ఎప్పుడైతే వినయము విధేయతలు నేర్చుకోవాలి. ఎంత ఉన్నా ఎంత లేకున్నా వినయం ఉండాలని డంబం. అది ఎంతసేపు ప్రపంచం భోగాలు ఉంటే రోగాలంట, మరి యోగాల్లో ఉంటే జ్ఞానం అంట. ఆ భోగాలు ఎంతసేపు అన్ని అశాశ్వతమైనట్టే కదా. శాశ్వతమైనది ఆత్మ అన్ని జీవుల్లో వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి. అంతటా ఆ అంతరాత్మగా వ్యాపించున్నది. మరి ఆయన అన్నిట్లో ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? దాన్ని కోసేస్తున్నాం. మరి ఆయన హింసించినట్టే కదా. హింసించినప్పుడు అనుకుంటాడా? మరి ఆయన గింజనాడితేనే పండు రాదు. అలానే ఆ పండు అన్ని రోజులు పడతా టైము. ఇప్పుడు తిన్నా నాకేం కాలేదు కదా అని గర్వం ఉంటది. శిశుపాలుడు ఆమె అడుగుతాది, అత్త నాయన వాడు ఒకరవా నా బిడ్డ తొలవా ఒకరు చూడంటే, అత్త నేను 99 తప్పులు చూస్తాను, తర్వాత ఇంకా నేను ఖండిస్తానండి. మరి ఆయన అప్పటికే గర్వం అనగలే. శిశుపాలుడికి 99 తప్పుల వరకు చూసినాడు, 100కే ఖండించేసినాడు. మరి అలా కొంతమంది గర్వము అహంకారం ఉంటాడు. అందరు పతనం అవుతారు. ఇప్పుడు చూడు, కామ కోదాలో మదమాచార వల్ల ఎంతమంది ఇబ్బంది పడినారు. వాళ్ళు ఒక్కరు కూడా పైకి రాల. ఇవన్నీ మనం అహంకారం పెంచేటి మనలో ఉండే దొంగలు. వీటిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనసు అవుతుంది. మన మనసు ప్రపంచం పై ఉన్నది ఆత్మ పైకి వైపు తిప్పాలి. అప్పుడే మనం ఈ ధ్యానం అని, ఈ భగవంతుడు మనలోనే ఉన్నాడు, చిత్తమై ఉన్నాడని తెలుసుకుంటాము. ఈ ప్రపంచంలో ఉంటే మనము చేయలేము. వాళ్ళ కూర్చున్నా కూడా అది ఇది చెప్పి అట్ట మళ్ళిస్తారు. అందుకని ఇంట్లో నుంచి బయటకు పోకుండా మన పని నేను అందుకని ఎక్కడికి పోను. ఇంట్లోనే నా పని నేను చేసుకొని ఎవరు ఎట్టన్నా ఉన్ని వాళ్ళలో పోయినామంటే మనల్ని వాళ్ళు తీసుకొని బాయిలో ఉన్నాడు, మనల్ని కూడా బాయిలో వేద్దామంటాడు. అలా లాక్కుంటారు, అయస్కాంతం లాక్కున్నట్టు. ఇప్పుడు మనం సార్ని సెకండ్ తీసుకుంటాము, ఎందుకు? ఎనర్జీ వస్తుంది అనేసి. ఆ ఎనర్జీ మనం లాక్కుంటాము, అలానే వాళ్ళు మనల్ని లాక్కుంటారు. అందుకని వాళ్ళ కాడికి పోకనే ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. అందుకని పత్రి సార్ ఏం చెప్తా అంటే, నేను శరీరము అనుకుంటే నువ్వు జ్ఞానంతో ఉన్నట్టే. నేను ఆత్మ అని అనుకోవడమే కాదు, నేను ఆత్మ అన్నట్లుగా జీవించగలుగుతూ ఉంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతున్నట్లే. నేను శరీరం అనుకుంటే నువ్వు ఆత్మ అని అనుకోవడమే కాదు, నేను ఆత్మ అన్నట్లుగా జీవించగలుగుతూ ఉంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతున్నట్లే. మరి అప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని. అందుకని ఆయన పోస్టులు తగిలించుకోమంటాడు సార్. అన్నిళ్ళల్లో ఎక్కడ చూసినా కూడా నేను శరీరం కాదు ఆత్మను అనుకోవాలంట.
మరి శరీరమే శాశ్వతమైంది కాదు కదా. ఈ శరీరము ఆత్మను కప్పుకోండి. ఆ కప్పుకోండే శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆ శరీరం బాగుంటేనే ఆత్మ ఉండేది. దాని అనారోగ్యం కాకుండా ఈ శరీరము కాపాడుకుంటే ఆత్మ నిలబడుతుంది. ఆత్మ పక్కకు పోయిందంటే ఈ శరీరం పడిపోతుంది. అందుకని రెండు ఉంటేనే పని జరుగుతుంది, లేకుంటే జరగదు. ఆత్మశక్తి పెంచుకోవడానికి, ఆత్మగా జీవించడానికి, అనుభూతి పొందడానికి ధ్యానం చేయవలసిందే. ఆత్మశక్తి పెరగాలన్నా, ఆత్మ అనుభూతి పొందాలన్నా, ఆత్మగా జీవించడానికి పొందగలిగిన ఆత్మ అనుభూతి పొందడానికి ధ్యానం చేయవలసిందే. ఈ శక్తి రావాలన్నా, అనుభూతి పొందాలన్నా ధ్యానం ఒక్కటే కారణము అంటారు. నువ్వు శరీరము మనసుని పట్టుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టే, కానీ ఆత్మను పట్టుకుంటే జ్ఞానం పెరుగుతుంది. మెల్లిగా అజ్ఞానం పోతుంది. అందుకే అజ్ఞానం వీడితేనే జ్ఞానం పెరుగుతుంది అన్నారు. అజ్ఞానం ఎప్పుడైతే ఈడుతావో, జ్ఞానము అజ్ఞానం ఈ రెండిట్లో అజ్ఞానం అనేది వదలాల, జ్ఞానం అనేది మనం పట్టుకోవాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానిగా ఉండగలుగుతావు. వీటినే జ్ఞానం పెరుగుతుంది, ఆత్మజ్ఞానంగా. మరి శత్రుత్వం వదిలితేనే మిత్రుత్వం వస్తుంది. మరి అందరినీ శత్రువులుగా చూడకూడదు, మిత్రుడిగా చూడాలి. వాటిల్లో శత్రువు చూస్తే నీలో మిత్రుత్వం దొరకదు. అందరినీ మిత్రుడుగానే చూడాలి, కానీ శత్రుత్వం చూసినామనుకో నీలో మిత్రుత్వం దొరకదు. మరి చూడండి, మహాభారతంలో యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు. యుద్ధము వస్తే జరిగే వినాశనం అంతా చెప్పాడు. యుద్ధంలో జరిగేదంతా వినాశం అంతా వస్తుందని చెప్పాడు. కానీ దుర్యోధనుడు కృష్ణుడి మాట ఇలా లెక్క చేయలేదు, యుద్ధానికి సిద్ధం అయ్యాడు. కృష్ణుడు శత్రువుగా భావించాడు, కృష్ణుడిని నాశనం అయ్యాడు. ఎందుకంటే యుద్ధము శత్రుత్వం వద్దన్నాడు ఆయన. ఈయన లెక్క చేయలే, ఎవరు దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుని శత్రువు మారి చూసినాడు. ముందు అప్పుడు యుద్ధానికి పోయే ముందు అర్జునుడు ముందు ఈయన దుర్యోధనుడే పోతాడు. కాళ్ళకాడ ఎందుకు కూర్చుండేది అని తలకాడ కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు వచ్చి కాళ్ళకాడ కూర్చుంటాడు, దండం పెట్టుకుంటాడు. అర్జున ఎప్పుడు వచ్చినా, ఇప్పుడైనా వచ్చింది, కూర్చో అని అంటాడు. నేను ముందు వచ్చినా కూడా నన్ను పలకరించలేదు అని ఆయన కోపం. అప్పుడు ఆ బావ నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే నేను అర్జును కన్నా ముందే వచ్చినాను అని చెప్తాడు. అయితే కోరుకోండి అంటే అప్పుడు నాకు ఏదో పన్నెండు వచ్చినాయంటే నాకు ఈయన నువ్వే కావాలని అర్జునుడు కోరుకుంటాడు. మరి దుర్యోధనుడు మరి నాకు జనాలు ఇవన్నీ కావాలా, బలం కావాలా, మనుషులే కావాలా అంటాడు. అయితే తీసుకో అంటాడు. అర్జునుడు నువ్వు ఒక్కడే చాలు నాకు అని ఈయన కృష్ణుడు కోరుకుంటాడు. అందుకే శత్రుత్వం వినాశానికి ఆ దారి తెస్తే మిత్రుత్వము ఎదగడానికి దారి అంటారు. శత్రుత్వము వినాశానికి దారి తీస్తుంది, మిత్రుత్వం ఎదగడానికి దారి అంటారు. అందుకే పాండవుని మిత్రుడిగా స్వీకరించారు, విజయము సాధించారు. చూడు, ఆయన మిత్రుత్వంగా చూసి పాండవులు విజయాన్ని సాధించినారు. ఈయన ఏం చేస్తున్నాడు, వినాశానికి పాలైనాడు. ఎవరు, దుర్యోధనుడు. కృష్ణుని శత్రువుగా చూసి శత్రువుగా భావించాడు, వినాశానికి గురైనాడు. వీళ్ళు మిత్రుడుగా స్వీకరించినారు, విజయం సాధించినారు పాండవులు. అందుకే ఎవరిని ఎక్కడ శత్రుత్వము మనకు ఉండకూడదు. శత్రుత్వము వదిలేస్తే అందరూ మిత్రులుగా కనిపిస్తారు. శత్రుత్వం వదలాల. అది ఉన్నప్పుడు మనం శత్రుత్వంగా ఉంటాము. అది వదిలేస్తేనే మిత్రులుగా కనిపిస్తాం.
ఏడోది, స్వార్థం వదిలితే కానీ త్యాగం ఉండదు. చూడండి, నా వల్ల అనుకుంటాడు అనుకుంటూ అందుకోసమే కష్టపడితే స్వార్థ బుద్ధి మరి అందరూ బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి అనుకుంటూ కృషి చేస్తే అది త్యాగ బుద్ధి అవుతుంది. మరి విశ్వం అంతా బాగుండాలంటే అది త్యాగ బుద్ధి. అందుకే పరుల కోసమే కొంతైనా సేవ చేస్తే అది త్యాగ బుద్ధి అవుతుంది. నువ్వు స్వార్థముతో కష్టపడితే నీకు ఎవరు బంధువులు కాకపోవచ్చు, కానీ త్యాగ బుద్ధితో నువ్వు కష్టపడినప్పుడు ప్రపంచమంతా నీకు బంధుత్వంగా కనిపిస్తారు. నువ్వు ఎంతసేపు త్యాగ బుద్ధితో చేస్తే చుట్టుపక్కల అందరూ నీకు బంధుత్వంగానే కనిపిస్తారు, బంధువులుగా అవుతారు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోతే నోరు మంచిదైతే ఊరు మంచిదని అందరూ మంచి వాళ్ళు అవుతారు. మనము ఆ కర్తృత్వం చూస్తే అందేం పనిలే అని పక్కన ఉంటారు. కాబట్టి మనము ఎంత అనుకూలంగా త్యాగంగా ఉంటామో, బంధుత్వంగా ఉంటామో అప్పుడే బంధువులుగా కనిపిస్తారు. పత్రిగారు చెప్తారు, పంచితేనే పెంచబడుతుంది అని. త్యాగం వల్లనే ఎంత లాభం పొందుతామో తెలియపరిచారు. మరి మనం ఏదైనా పంచితేనే పెంచబడుతుంది అంటారు. అంటే మనము పోతుంది అనుకుంటమే గాని మన దగ్గర ఉన్నది 10 మందికి పంచాలి. ఏదైనా తినేదైనా కూడా ఒకరికి పెట్టి మనం మిగిలితే తినాలి, లేకుంటే ఉండాలి. మళ్ళా చేసుకునైనా తింటాం. ఓహో మనం తిని మళ్ళా వాళ్ళకి పెట్టాలా అని మనం త్యాగం ఉండాలి. ఆ త్యాగం ఎప్పుడైతే ఉంటుందో మరి వినయం వస్తుంది. వినయం వచ్చినప్పుడే మనము ఆ బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము, మనం ఏదైనా చూడగలుగుతాము. కానీ ఎప్పుడూ కర్తృత్వం ఉండకూడదు. త్యాగం వల్ల ఎంత లాభం పొందుతామో తెలియపరిచాడు. మరి ఆయన చెప్పినట్లు మనము మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మంచి గుణాలు ఉంటాయో మనం పైకి ఎదగలుగుతాము, మనం ధ్యానంలోకి రాగలుగుతాము, ఆ పరమాత్ముడి దగ్గర అవుతాము. మరి మనం ఎప్పుడైతే మన బుద్ధులు బట్టి మన గుణాలను బట్టే మనం ఎదిగేదానికి తెలుస్తుంది. మరి గుణాలని మనస్సుని ఉంటేనే ఒక అమృత స్వరూపుడుగా కాగలడు అని అర్థం. ఈ చెడ్డ గుణాలన్నీ మనసుకున్న ఈ గుణాలు నశిస్తేనే నువ్వు ఆనంద స్వరూపుడిగా ఉంటావు. ఈ గుణాలన్నీ నశిస్తే నువ్వు ఆనంద స్వరూపుడిగా ఉంటావు. ఎందుకంటే గుణాల వల్లనే ఎవరైనా పతనం అయ్యేది. గుణాలు మనం సరిచేసుకుంటే ఎప్పుడైతే మనసు శుద్ధం అవుతుందో, ఇప్పుడు అర్థం ఉంది, దాని మీద దుమ్ము ఉన్నదంటే మనం పొట్టు పెట్టుకోవాలంటే కనిపించదు. మనం శుద్ధి చేసుకుంటే నిట్టుగా ఉంటది. కాబట్టి మనము ఆ శుద్ధి కావాలంటే మనసు శుద్ధి అయితేనే ఏదైనా సాధించగలుగుతాము. మనసు మలినాలు ఉంటే ఏది చేయలేము, చెప్పినా వినరు. మనసుకున్న ఈ గుణాలు నశిస్తేనే నువ్వు ఆనంద స్వరూపుడిగా ఉంటావు. ఈ గుణాలన్నీ నశిస్తేనే నీలో ఉండే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలన్నీ నశిస్తేనే ఆనంద స్వరూపుడిగా ఉంటావు. మరి ఒక పైరు వేస్తున్నాము, దాంట్లో కలుపు మొక్కలుంటే అది ఎదగలేదు. ఎందుకంటే ఆ కలుపు ఆ శక్తి అంతా కలుపు మొక్కలు పోతుంది. మరి ఆ కలుపు మొక్కలు తీసేస్తే ఈ పైరు ఎదుగుతుంది. అందుకని మనలో ఉండే ఈ చెడ్డ గుణాలన్నీ తీసేస్తే మనం కూడా ఎదగలుగుతాము. మనం కూడా ఆ దైవానికి దగ్గర అవుతాము. ఒక జ్ఞానిగా ఎదగాలంటే మనలో కఠినంగా అనుకోండి, దేశము, శత్రుత్వము, హింస, అజ్ఞానము ఇవన్నీ పోవాలి అంటే మనసుకున్న మలినము పోవాలి.
మరి ఇప్పుడు చెప్పింది ఏడు చెప్పిన ఆ దేశము, శత్రుత్వము, హింస, అజ్ఞానము ఇవన్నీ పోవాలి. అంటే మనస్సుకున్న మలినం పోవాలి. మన మనస్సుకున్న మలినం ఉంటది. అంటే ప్రపంచంలో ఇవన్నీ ఎక్కించుకొని ఈ ఆహార నియమాలు సరిగ్గా లేక మలినంలో ఉంటది. మాంసాహారం తిని ఈ చెడ్డ గుణాలు, కామ క్రోధాలన్నీ పెట్టుకొని వాడు బాగుంటే ఏమవుతుంది, నేను బాగుండాలా, నేనే గొప్పగా ఉండాలా, నేనే గౌరవంగా ఉండాలా అని కొంతమంది అనుకుంటారు. కానీ అవన్నీ తెలియక మూర్ఖత్వం, అజ్ఞానం. ఆ అజ్ఞానం వదిలినప్పుడే మనము పైకి రాగలుగుతాం. పోవాలి దానికి ఒక్కొక్క మార్గము, అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. ధ్యాన సాధన ఎంత తీవ్రంగా చేస్తామో అంత బాగా మనసుకున్న మలినాలు తొలగించుకుంటాము. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, సాధన ఎంత తీవ్రంగా చేస్తామో అంత బాగా మనసుకున్న మలినాలు తొలగించుకుంటాము. మనసుని శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతాము. మన మనసుని శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతాము. ఏంటంటే ఈ మలినం అన్ని తొలగించితే మరి ఆత్మకున్న సర్గుణాలన్నిటినీ అలవర్చుకుంటాం. మన ఆత్మకున్న ఆ సర్గుణాలన్నీ అలవర్చుకుంటాము. ఆత్మగా జీవిస్తూ ఆనంద స్వరూపులుగా ఉంటాము. ఆత్మగా జీవిస్తూ ఆనంద స్వరూపములుగా ఉంటాము. ప్రపంచం వైపు తిరిగి ఏదైతే అన్నిటి మీద మమకారం ఉంటామో ప్రపంచం వైపు తిరిగితే మరి అల్ప సుఖము, అనంత దుఃఖం. మరి ఆత్మ వైపు తిరిగితే ఆనందములో మరి ఆనంద స్వరూపం అవుతాము. మరి ఈ ఆత్మ వైపు తిరిగితే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ప్రపంచం వైపు తిరిగితే అల్ప సుఖము, అనంత దుఃఖం అంటారు. మరి ఈ రోజు మనము వదులుకోవాల్సినవి తెలుసుకున్నాము. ఏది అలవాట్లు చేసుకోవాలో తెలుసుకున్నాము. అందుచేత ధ్యానం చేద్దాము, అందరినీ చేత చేయిద్దాము. మరి ధ్యానము మనం చెయ్యాల, మనకు తెలిసినంత వరకు చెప్పాల, అందరి చేత చేపించాల. అప్పుడు మనకు ఫలితం ఉంటుంది. వాళ్ళు చెప్తే మనకేమొస్తుంది, మనం చేద్దాంలే, మనమే పైకి రావాలని ఆ స్వార్థం ఉండకూడదు. అందుకనే పత్రి సారు మీకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి. అజ్ఞానంలో ఉండే వాళ్ళను వెలుగులోకి తేవాలి. అజ్ఞానం అంటే చీకటి. ఇప్పుడు చూడు, సూర్యుడు వస్తానే మబ్బులు ఎట్ట పారిపోతాయి. ఎందుకని? ఆయన ఆ కిరణాలతో ఆ మబ్బులన్నీ పారిపోతాయి ఆయన ఇస్తానే. అలానే గురువు వస్తానే మనలో ఉండే అజ్ఞానం కూడా పారిపోతుంది. ఎందుకంటే ఆయన నువ్వు ఆత్మగా, శరీరం కాదు ఆత్మ అని చెప్పినప్పుడు అందరిలో ఆత్మస్వరూపులు ఉండారు, అందరు ఆత్మస్వరూపులుగానే చూడాలి అని అనుకోవాలి. అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడు, ఆత్మస్వరూపులుగానే చూడాలి. ఎక్కువ తక్కువ అని మనం ఎంచపరచకూడదు, మరి వాళ్ళు చిన్నపుచ్చకూడదు, గౌరవించాలి అని చెప్తాడు. అందరూ ధ్యానం. మరి ఈరోజు మనం వదులుకోవాల్సింది తెలుసుకున్నాం. ఏ వదులుకోవాలా, ఏ పట్టుకోవాలని, ఏది అలవాట్లు చేసుకోవాలో తెలుసుకున్నాం. అందుచేత ధ్యానం చేద్దాము, అందరినీ ధ్యానం చేయిద్దాము అని పత్రి సార్ చెప్పినాడు. మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.